మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షారోన్స్ వంటలు. ఈరోజు మన రెసిపీస్లో ఎంతో ఈజీగా స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ రెసిపీ తొందరగా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: 3 కప్పులు స్ప్రింగ్ ఆనియన్స్ మరియు లీవ్స్ని సన్నగా తరిగి పెట్టుకోండి. 3 టేబుల్ స్పూన్లు నూనె, 2 గుడ్లు, 1 పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకోండి, 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోండి, 1/2 టీ స్పూన్ పసుపు మరియు రుచికి తగినంత ఉప్పు. ముందుగా ఒక ప్యాన్ని హీట్ చేసి అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అంటే ఉల్లిపాయలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ మరియు లీవ్స్ వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా నీళ్ళేమీ లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేసుకోకూడదు, ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 3 నిమిషాలు అయిన తర్వాత గుడ్లని పగలగొట్టుకొని వేసుకుందాం. చూడండి, పెద్ద గుడ్లు ఉన్నాయి కాబట్టి నేను 2 గుడ్లు వేసుకున్నాను. చిన్నవిగా ఉంటే 3 వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మెల్లగా కలుపుకోవాలి. నేను ఏ విధంగా చూపిస్తున్నానో అలాగే కలుపుకోండి. గుడ్లు వేసిన వెంటనే మిక్స్ చేయకండి. ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ స్ప్రింగ్ ఆనియన్ కర్రీ కొద్దిగా కారంగా ఉంటేనే చాలా బాగుంటుంది. మీ రుచికి తగినన్ని చూసి వేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే చాలు. దీని మీద మూత పెట్టకండి. మూత పెడితే వాటర్ అంతా దిగేస్తుంది. ఇందులో ఏమాత్రం వాటర్ మాత్రం వేయకూడదు. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఈ కర్రీని మీరు చపాతీతో కానీ రోటీ, పరోటాతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మరి చేసుకోవడం కూడా చాలా ఈజీ. చూసారు కదా, ఎంతో ఈజీగా స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలని. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరి ఫాలో చేయండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.